క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఉన్నత స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవుని ప్రియులారా, ఎలా ఉన్నారు? లేవగానే ఎలా లేచారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేచారా? యేసయ్య మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనుగాక, మీకు కృప కలుగునుగాక, ఆశీర్వాదాలే కలుగునుగాక. తన అనుభవంలో రాసుకున్న కీర్తన, చేసిన ప్రార్థన చూద్దామండి. ఈరోజు మనం చాలా చక్కటి మాటలు మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చున్నుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తం దీవించునుగాక. ఆమె. దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకున్నాడు. చూడండి, పరిశోధించి తెలుసుకున్న గొప్ప దేవుడు. ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టడానికి వీల్లేదు. మనం కూర్చోవటం, మనం లేవటం ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపే ఆయన మన మనసు గ్రహించుచున్నాడు. గొప్ప దేవుడు అండి. ఆయనకు మన సమస్తం తెలిసినవాడు. ఆయన గొప్ప దేవుడు, సర్వశక్తిగల దేవుడు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటి నువ్వు బాగుగా తెలుసుకున్నావు కదండి. ప్రభుకి మన గురించి సమస్తం తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన. మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు తెలుసు ఆయనకి కదండి. ఆయన సమస్తము ఎరిగి ఉన్నవాడు. దేవుని వాక్యంలో యోహాను సువార్త 2వ అధ్యాయం, ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనం చేసే ప్రతీదీ తెలుసు ఆయన. అంతేకాదు, చూడండి 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆయన మనల్ని ఎంతగా ఆదరించి ఉన్నాడంటే వెనకాల ముందు సమస్తం ఆయన మనకున్నాడు. దీన్ని బట్టి ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి దేవుని సన్నిధులు అంటే, ఆయన దగ్గర మనం దాచిపెట్టే విషయాలు ఏమీ లేవు. ఆయన దగ్గరకు వచ్చి యథార్థంగా ఒప్పుకొని విడిచిపెడితే దీవించబడతాం. కానీ ప్రభు దగ్గర ఇంకా నువ్వు ఏదైనా దాచిపెడుతున్నావేమో, ఒప్పుకోవలసినవి ఒప్పుకోకుండా, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా, ఇంకా నీ జీవితంలో దాచిపెట్టి బ్రతుకుతున్నావేమో, అది మంచిది కాదు అని దైవ సేవకుడిగా నేను మనవి చేస్తాను. ఎందుకు అంటే ఆయనకి సమస్తం తెలుసు. ఆయన మనల్ని పరిశోధించి తెలుసుకున్నాడు కదండి. పరిశోధనాత్మకంగా తెలుసుకున్నాడు. మనం కూర్చోవటం తెలుసు, మనం లేవటం తెలుసు, మా నడక తెలుసు, పడక తెలుసు, మాట నాలుకకు రాకముందే తెలుసు. ఆయనకి సమస్తము తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు. తెలిసిన ఆయన దగ్గర ఇంకా ఏదన్నా దాచిపెడుతున్నావా? దేవుని బిడ్డ, దాచొద్దు, దాచిపెట్టద్దు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దగ్గర యథార్థంగా కదండి, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ప్రభు దగ్గర దాచద్దు కదండి. చెట్టు కింద కూర్చున్న నతనీయేలు గురించి తెలుసు, చెట్టు మీదెక్కిన జక్కయ్య గురించి తెలుసు, మనం కూర్చోవడం తెలుసు, మనం నిలబడటం తెలుసు. మన జీవితం అంతా ఎరిగినవాడు ఆయన. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగినవాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుని దగ్గర ఇంకా ఏదైనా ఒప్పుకోవాల్సింది ఒప్పుకోకుండా దాచిపెడుతూ జీవిస్తున్నావా? యథార్థంగా జీవించాలి. ఎప్పుడైతే మన జీవితంలో యథార్థత ఉంటుందో, దేవుని వాక్యంలో యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అనే మాట మనం చూస్తాం కదండి. యథార్థంగా జీవించాలి, యథార్థంగా ఆయన ఎదుట మనం బ్రతకాలి, యథార్థంగా ఆయన సన్నిధిలో మనం నడుచుకోవాలి కదండి. యథార్థ హృదయాల కొరకే ఆనందం విత్తబడి ఉన్నదండి. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి.
యథార్థంగా జీవించాలి. ప్రభుకి నీ గురించి అన్నీ తెలుసు. దీని ద్వారా ఇంకొక మాట ఏంటంటే, ఆయన దగ్గర ఒప్పుకోవాల్సింది ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయనకి నీ గురించి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి కదా. ఒకవేళ నీ గురించి మీ నాన్నకి తెలియకపోవచ్చు, మీ అమ్మకి తెలియకపోవచ్చు, నీ భార్యకి తెలియకపోవచ్చు, నీ భర్తకి తెలియకపోవచ్చు. నీ గురించి, నీ మనస్సాక్షి గురించి తెలిసిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి, నువ్వు నిర్దోషివో కాదో తెలుసుకున్న దేవుడు నీకున్నాడు కాబట్టి ధైర్యంగా జీవించాలి కదండి. చాలాసార్లు మన గురించి సంపూర్ణంగా తెలియక కొంతమంది మన గురించి లేనిపోని నిందలేస్తుంటారు, అవమానకరంగా మాట్లాడుతుంటారు, ఎంత అసత్య ప్రచారాలు చేస్తారో. కానీ ప్రభుకు తెలుసు, యేసయ్యకి తెలుసు నీ గురించి, నా గురించి సమస్తం ఆయనకు తెలుసు కాబట్టి దేవుని బిడ్డలంగా చాలా ధైర్యంగా జీవించాలి. ఎందుకో తెలుసా, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. దానియేలు గురించి వాళ్ళకి తెలుసు అండి. తెలిసి దానియేలు మీద నిందేసి దానియేలుని సింహాల బోన్లు వేసి చంపాలనుకున్నారు. సింహాల నోళ్ళు మూపించిన దేవుడు, ఎవరైతే నీ గురించి తెలియకుండా, నీ హృదయం తెలియకుండా, నీ గురించి లేనిపోయిన అపోహలు వేసుకుంటూ, నిందలేసుకుంటూ నీ గురించి అనవసరంగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్ళు ఆయనే మూపిస్తాడు. హల్లెలూయా. సింహాల్లో నోళ్ళు మూపించిన యేసయ్య ఈరోజు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయనకి నీ గురించి తెలుసు, సమస్తం తెలుసు. ఆయనకి నీ గురించి సమస్తం తెలుసు. ఆయనకి నీ గురించి, నా గురించి అంతా తెలుసు కాబట్టి తేట తెల్లంగా ఆయన చూస్తున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో. ప్రభువుకు అప్పగించేదైనా నీ మార్గము యెహోవాకు అప్పగించము. ఆయన చేతిలో నువ్వు ఎంత నమ్మకంగా జీవిస్తావో దేవుడు నీ హృదయవాంఛ తీరుస్తాడు. అప్పగించు, నీ వ్యాజ్యాన్ని అప్పగించు, నీ బాధ ఆయనకు అప్పగించు. బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చే దేవుడు అన్నాడు. నీ బాధంతా ఆయనకు తెలియపరచు. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. విశ్వసించండి. ఈరోజు యేసయ్య మీ జీవితంలో ఘన కార్యాలు చేయునుగాక, గొప్ప కార్యములు చేయునుగాక, గొప్ప బలమైన కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? యేసయ్యకు సమస్తం తెలుసు కదండి. ఆయనకు సమస్తం తెలుసు. ఆయనకు తెలుసు కాబట్టి మనం ధైర్యంగా జీవించాలి. రోమా 8:28 అదే కదా పౌలు చెప్పింది. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. తెలుసుకో, దేవునికి తెలుసు నీ గురించి. నువ్వు నిర్దోషమని తెలుసు, నువ్వు యథార్థంగా జీవిస్తున్నావని తెలుసు. ఆయన దగ్గర నువ్వేది దాచిపెట్టలేదు. మనుషులు నీ గురించి నిందలేసిన ప్రభువుకి నీ గురించి అంతా తెలుసు కాబట్టి ధైర్యంగా జీవించు. ఒకరోజు ప్రభు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ప్రభు నీ పక్షాన్ని వ్యాజ్యమాడబోతున్నాడు. ప్రభు నీ కార్యాన్ని సఫలం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు పరిశుద్ధ ఆదివారం తండ్రి, మీ సన్నిధిలో నీ బిడలంగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మీ సన్నిధికి వచ్చి నీ బిడలందరినీ కూడా మీరు దీవించండి. ఈరోజు ప్రభా, మా గురించి సమస్తం ఎరిగిన దేవుడు. మేము కూర్చున్నటం తెలుసు, లేవటం తెలుసు, మా నడక మా పడక అన్నీ తెలుసు ప్రభా. మీకు స్తోత్రాలు. మా గురించి అన్నీ ఎరిగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. కాబట్టి మేము ఎంతో నమ్మకంగా జీవిస్తున్నాం. మనుషులు వేసే నిందలు, అవమానకరమైన మాటలు ఇవన్నీ మీకు తెలుసు ప్రభా. తండ్రి, మా జీవితాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడో, గ్రహిస్తున్న దేవుడో, సహాయం చేయండి, కృప చూపించండి. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా మా గురించి తెలుసుకోకుండా అనేకులు మా మీద నిందలేస్తున్నారు, బాధ పెడుతున్నారు అనుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి కన్నీరు నాట్యంగా మార్చండి, కృప చూపించండి ప్రభా. ఈరోజు తండ్రి, పరిశుద్ధ ఆదివారం నీ బిడ్డలు ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామమున ముట్టి బాగు చేయండి. హాస్పిటల్ ఐసీయూల రోగులు ముట్టి బాగు చేయండి. ప్రతి ఒక్కరూ లేచి ఈరోజు పరిశుద్ధుడైన మీ సన్నిధికి వచ్చిన ఆయన, మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి సహాయం దయచేయండి. స్తుతి మా స్థితిగతులను మారుస్తుంది ప్రభా. మిమ్మల్ని స్తుతించడం మాకు నేర్పించండి అయ్యా. ప్రతి విషయంలో కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రాముఖ్యంగా తండ్రి, ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవ శుభకార్యాలు పెట్టుకున్నారో వారందరిపై, వారి కుటుంబాలపై మీ దేవుని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు, ప్రతి ఒక్కరు ఈరోజు మీ సన్నిధికి వచ్చిన ఆయన మిమ్మల్ని స్తుతించి ఘనపరచుటకు సహాయం దయచేయమని ఒక్కొక్కరిపై మీ దీవెన కుమ్మరించండి. మీ సేవకులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సార్వత్రిక సంఘాన్ని, సేవకులను దీవించండి. ఈరోజు నీ సేవకులు ప్రభ నీ పక్షాన్ని నిలబడుతుండగా ఆత్మ పూరితులై ప్రభ బలమైన వాక్యాలు సంఘానికి అందించినట్లుగా ఒక్కొక్క సేవకుని బలపరచండి, దీవించండి. నీ మాటలో శక్తి ఉందయ్యా, నీ మాటలో ఆదరణ ఉంది.
నీ మాటలో జీవముంది యేసయ్యా. ఈ రాత్రి నీ మాటల ద్వారా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి, ఈ శుభవచనంలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించాను. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఆరాధనలు పరిచయాలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఉదయం 9:30 గంటలకు జరిగే ఆరాధనలు అనేకుల్ని మీ సన్నిధి తీసుకురండి, సహాయం దయచేయండి. దిన జీవిత యాత్రలో ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయం తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని, నీ కృపతో మేలుతో నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ పరిశుద్ధ ఆదివారం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, సార్వత్రిక సంఘాలకు, సకల పరిశుద్ధులకు, దైవజనులకు, వారి పరిచర్లకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ప్రియులారా, ఈరోజు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో డిసెంబర్ 14 ఉదయం 9:30 గంటల నుంచి ఆరాధన ప్రారంభించబడుతుంది. అద్భుతమైన క్రిస్మస్ సందేశము, ప్రేమను గురించి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను గురించి తెలియపరిచే దివ్య సందేశం ఈరోజు వినబోతున్నాం. అందరూ ఉదయం 9:30 గంటలకల్లా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.